అన్న కొద్దిగా డౌన్ చేయను అన్న ఎలా అనిపిస్తుంది అన్న మూవీ? యావరేజ్ అనిపిస్తుంది అన్న నాకైతే మూవీ. దేనికన్నా? డెఫినెట్లీ శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం అండ్ ఆఫ్టర్ 6 years అవుతా సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికీ మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన ఇప్పుడు త్రిపురాలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఎరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనే అంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూప్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, సో కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి అంటే, ఇది ఆ తర్వాత రిజల్ట్ని పట్టుకొని ఉంటుంది. అవి దీనికంటే గౌరవం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. సో అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించకుండా విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్య, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళంతూ వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన వెళ్ళానన్నా బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.